जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्कि रूप शौरीश मोदधेहि निनाद जय 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 जय। ఏమైంది లక్ష్మి, నీవు మరలా అలిగితివి? మీకు ఎన్ని రోజుల నుంచి చెప్పుచుంటిని, మీరు మర్చితిరి కదా. ఏమిటి లక్ష్మి అది? భూలోకమున్న పిల్లలు బడికి పోనని మారము చేయుచుంటిరని నేను మీకు చెబుతిని కదా. ఓహో, అదా విషయం. ఒక్కసారి అటు చూడు. ఎవరు స్వామి? తన పేరు ఎండి. తన దేహమునందు ప్రవేశించి ఈ సమస్యను పరిష్కరించదను లక్ష్మి. కొట్టకపోతే రోజు బడుకోనని ఇదే పని. మరి కొడితే పోతాడా పిన్ని? ఏం చేయమంటావు రాజు, నువ్వు పనికోయే టైం కాబట్టే బడుకోనని ఏడవాలి. నువ్వైతే పనికి ఓ పిన్ని, నేను అన్నయ్యను బడికి తీసుకుపోతా. సరే రాజు, నువ్వు మెల్లగా బుర్రకిచ్చి నువ్వే బడికి తీసుకుపో. ఏంటన్నయ్య, స్కూల్ అంటే భయమా? ఎందుకన్నయ్యా? చాలు టీచర్, నన్ను బాగా కొడతా, నాకు బడికే ఉద్దేశలే. నిన్నే కాదన్నయ్య, చదవకపోతే నన్ను కూడా కొడుతులు. అయినా నేను బడికోతలేనా? అయినా జున్ను, నువ్వు గప్పట్లో బడికోనని ఎత్తివా. అదొక్కప్పుడు అన్నయ్య, ఇప్పుడు నేను మస్తు సంతోషంగా స్కూల్కి పోతున్నా తెలుసా? అగో గట్టెట్లా? పుల్లెటు పోయింది. జున్ను ఆట 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 ఎప్పుడది పనానే చదువుకునే రాసుకునేది నాడు చదువుకునేవా. అబ్బా అబ్బా ఆగం ఆగం. ఏమే కొన్ని నీళ్ళు తీసుకురావా? ఇగో జున్నేం చెప్తుండే? అది నీకన్నా ఎక్కువ బిజీ అయిపోయింది. ఓహో రాసుకుంటుందా? సరే సర్లే. అంత లేదు, టీవీ చూస్తాంది. అవునా?
మరి ఏమన్నా కొత్త సినిమా అత్తంది? అత్తంది కల్కి సినిమా. నువ్వు కూడా చూస్తావా? ఏంది కల్కి సినిమా అత్తందా? అయితే చూడాలి. బిడ్డే అంగడంటే అయ్యేమో అంత కద్దువానే ఉన్నాడు. అంతే కదా. కల్కి సినిమా గానే ఆ మాత్రం అంగడి ఉంటది, పోయి చూస్తా. అరే జులు పెట్టు కల్కి సినిమా పెట్టు. కలికి సినిమా పెట్టాను. ఇదేమన్నా సినిమా థియేటర్ అనుకుంటాన్నావా? మరే అగో ఇప్పుడే అమ్మ చెప్పే కదా టీవీలో కల్కి సినిమా అత్తందని. డాడీ ఇప్పుడే ఎవరన్నా కొత్త సినిమాలు వేస్తారా అనే టీవీలా? ఇంత జల్ లేరుగా, మరి మమ్మీ ఎందుకు అట్లా చెప్పింది? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. డాడీ మమ్మీ నిన్ను బుగ్గ వేసింది. బుగ్గ చేసిందా? అంటే ఇప్పుడు నేను బుగ్గగా ఏంది? అంతేగా. మరి లేకపోతే అది టీవీ చూస్తుంది అంటే తిట్టి చదువుకునుడో రాసుకునుడో చెప్తావు అనుకుంటే ఏం సినిమా వస్తుంది నేను కూడా చూస్తా అని అత్తివి. అంటే ఇది బడిపోయి అచ్చుడితోటి హోంవర్క్ చేసుకుంటలేదా? ఏంది బడికోయచ్చుడా? అది అసలు ఇలా బడికే పోలేదు, నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇట్లా పనికేనా పోలేదు. కడుపు నొత్తుంది హోంవర్క్ రాయలేదని సాకులు చెప్పి ఇంట్లోనే ఉంది, బడికి పోలే మన్ను పోలే. అవునారా? అవుననుకుంటా డాడీ. అలా చూసినావా? దాని మాట చూసినావా? అంత నీ గౌరవమే. నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలియదు. ఇప్పుడు అది హోంవర్క్ చేసుకోవాలి. నువ్వైతే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి నేను చెప్పిస్తా గాని. జున్ను అన్నం తిన్నావారా? నీకు కురుకురేదేమన్నా? అబ్బా ఈ పని ఎందుకు నడుము పోతుంది, నడుము బాగా నొత్తుంది, తొక్కే నడుము నొత్తుంది. అయ్యో ఎట్లనే మరి కొన్ని రోజులు పని కూడా బంద్ చేయి. మరి అట్లా పని బంద్ చేస్తే ఇల్లు కడుతుందా అని అసలే ఫస్ట్ తారీఖు వస్తుంది. ముందట సిట్టీలు కట్టేటి బాగున్నాయి కానీ సరే కానీ జున్ను రాసుకోవడం అయిపోయిందానే? అయితే వచ్చి పడుకోమని చెప్పు. సరే అండి. ఏమే రాసుడు అయిందా? టీవీ చూసుకుంటూనే కూర్చుంటావా? అయిపోయేటందుకు హోంవర్క్ ఏమన్నా గింతంతుందా? ఇంకా 5 పేజీలు రాయాలి. నీ నోట్ల మన్ను వయ్యా. నువ్వు టీవీ చూసుడు బంద్ చేస్తే అవుతుంది ఆయన 5 పేజీలు. హోంవర్క్ రాసుకోలేదనుకోండి ఒక్కొక్కలవి ఇప్పుడు చింతపండు అవుతుంది. ఏమే నేను పనిపోతున్నా, జున్ను లేపి తయారు చేసి స్కూల్ కు పంపి. సరేనండి. జున్ను జున్ను లెవ్వురా, బడికోయేవు టైం అవుతుంది. జున్ను లెవ్వే చెల్లి, ఎంతసేపు పడుకుంటావు? లే. కడుపు నొచ్చినట్టయితుంది. మళ్ళా స్టార్ట్ చేసినావని నీ నాటకాలు నాకు తెలుసు కానీ నీ గురించి లేవులే. అబ్బా మమ్మీ అలా ఒక్కరోజు రేపటి నుంచి ఖచ్చితంగా పోతాం. గవ్వి నడవై బిడ్డ, నడులే. రెడీ అపోలే, నీకు రోజు ఇదే పని అవుతుంది. నడు, పడికోను పోయి రెడీగా పో జల్ది. ఇంకా పనులు తవ్వలేదా? ఇట్లనే లేడీ చేసి బడి తప్పిద్దామని చూస్తున్నావు కదా, జల్దమో స్నానం చేసావు. పిల్లలు నిన్న బడికి రావడంలో నిల్చోండిరా.
అమ్మో మొన్న బడికోలేదు నిన్న బడికోలేదు హోంవర్క్ అయితే రాయలేదు ఇవాళ బడికోతే నా పని తన్నులు తిన్నుడే ఎట్లనే వేసి ఇవాళ బడి తప్పిస్తా లడ్డుగాడు వచ్చిందా ఏంది అగో లడ్డు వచ్చినవారా ఆంటీ జున్ను ఇయ్యాల కూడా బడికత్తలేదా అద్దురా నా కోసం మా ఇంటికి రాకురా అంటే ఇడు నేను మంచోడు అనిపించుకోవాలని మళ్ళీ వచ్చిండు మొద్దోడు ఎందుకు అత్తలేదు అత్తంది ఆగు జున్ను ఇంకెంతసేపు రాయే జల్దీ లడ్డు వచ్చిండు జున్ను జున్ను ఏమైంది రాయే బడికి టైం అవుతుందంటే ఆంటీ లేట్ గా స్కూల్ పోవద్దు కొంచెం డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి కదా డిసిప్లిన్ కాదురా నిన్ను దిమ్మడి దమ్మడ చంపాలి అవు గిదేందే నెత్తి తుడుచుకోలేదా మళ్ళీ ఇచ్చిన బట్టలు వేసుకున్నావేంది ఇంట్లో మార్చుకుంటా జున్ను వాట్ ఈస్ లేట్ ఇప్పుడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది అదేం జరగదు నువ్వు దురాశ పడకు ఊకోగా నీకు అంతకన్నా ఎక్కువ ఇంగ్లీష్ రాదు కానీ మూసుకొని ఉండురా నోర్ముయ్ నువ్వు అంత చక్కదనమని ఆయన అంటానవానే పిల్లగాడు ఎంత మంచోడు ఆ మొహం చూడండి గిందుకోసమే ఈడొచ్చిండు నువ్వు ఊడు తుబ్బుదామని చూడు ఎట్లుబ్బుతాడో గ్యాస్ బుగ్గ లెక్క ఏ జున్ను ఏంది ఆ మాటలు లుక్ ఆంటీ వాడు తిడుతుంది ఇట్లా అయితే ఐఎమ్ గోయింగ్ పీకురా నిన్ను నవ్వలు రమ్మన్నా నువ్వు వచ్చిన పని అయింది కదా ఉబ్బుడు పీకు షెట్ వాల్గర్ ఆంటీ నేను ఇక్కడ ఉండలేను ఐఎమ్ గోయింగ్ లడ్డు ప్లీజ్ ఆంటీ ఐఎమ్ గోయింగ్ ప్లీజ్ అండర్స్టాండ్ పాపం గంత మంచి పిల్లగాడిని గట్లంటవేందే ఇంట్లో నేనైతే నచ్చాను మంది పిల్లగాళ్ళు అయితే నీకు మంచిగా నచ్చుతారు గానే మాసాలు తీ గాని జల్ది నాడు లోపలికి రెడీ అయ్యి అన్నం తినేవు నాడు స్కూల్ టైం అవుతుంది వామ్మో ఇప్పుడు నేను స్కూల్కి పోతే నా పని అంతే ఇక ఇప్పుడు ఏం చేయాలి జున్ను ఏ జున్ను ఏడున్నది ఇది జున్ను అగో ఇటు పోయింది తర్వాత ఇంటికోలే ఏమైంది చెప్పు నిన్న బడి తప్పించినావు ఇయ్యాల కూడా డ్రామా నాడి బడి తప్పించినావు ఆయన్ని ఏంటి రజిత చిన్నపిల్లలు పడుకొని గట్ట కొడతాను ఏం చేయమంటావు ఏమిటి తోటి పిల్లలేమో మంచిగా బడికోబట్టే ఇదేమో ఇంటికాడ ఉండి ఆగమాగం తిరగబట్టే ఇట్లయితే దీనికి చదివస్తుందా చెప్పు అయితే మాత్రం రజిత చిన్నపిల్లలు కొడతావా గిట్లయితే కాదు నేను గుర్ర గుర్ర గుంజుకపోయి బాగా పడే తన్నాడు విన్నాడు రజిత జున్ను నేను స్కూల్ తీసుకుపోతా నువ్వేం బాధపడకు కోపానికి రాకు సరేనా
జున్ను రాదా. ఇటు చూడరా జున్ను, వాళ్ళంతా నీ లెక్క చిన్నపిల్లలు కాదా? వాళ్ళు ఏమైనా బడి తప్పించిరా చెప్పు. వాళ్ళంతా హోంవర్క్ చేసిండు, నేను చేయలేదు. సార్ కొడతాడన్న భయానికి బడి తప్పించిన. వాళ్ళంతా హోంవర్క్ చేసారు, మరి నువ్వేం చేసినావురా? నీకు వేరే పని ఏముంటుంది జున్ను చెప్పు. నీకన్నా చిన్న చిన్న పిల్లలు కూడా బడికత్తారు కదా, నీకెందుకురా భయం? బడిని భయంగా తయారు చేసుకోవద్దురా జున్ను. నీ పని నువ్వు కరెక్ట్ చేసి ఉంటే బడంటే భయం ఉండేదా చెప్పు. నువ్వు ఇట్లా బడికి పోకపోతే ఈ సమాజం నిన్ను చెడ్డ పిల్లలెక్క అనుకోరా జున్ను. స్కూల్ లైఫ్ పోతే జీవితంలో మళ్ళీ నీకు తిరిగి రాదురా. ఒక్కసారి చూడరా జున్ను. చూడురా, నీ కోసం, మీ అమ్మ కోసం, మీరు తినడానికి బుక్కడి బువ్వ కోసం మీ నాన్న ఎంత కష్టపడతాడో ఒక్కసారి చూడరా. మీ నాన్న అంత కష్టపడ్డా ఏనాడు తను బాధపడరా. ఎందుకంటే నా బిడ్డ మంచిగా చదువుకోవాలి, జీవితంలో సెట్ కావాలని ఊహలు బతుకుతారు కాబట్టి. మీకోసం ఇంత కష్టపడ్డ మీ నాన్న కోసం నువ్వు బడికోలేవారా? మీ నాన్న కోసం కాకపోయినా నీకోసమన్నా నువ్వు బడికోవాలరా. అమ్మ కొట్టినా నాన్న తిట్టినా నీ భవిష్యత్తు మంచిగా ఉండాలనే కారా వాళ్ళు ఊరుకునేది. మీరు చేయాల్సింది ముద్దులు మూసలేం కాదు కారా, బడిపోయి మంచిగా ఆడుతూ పాడుతూ చదువుకుంటే కారా. ఇక నుంచైనా సార్ చెప్పిన హోంవర్క్ చేసి ఆనందంగా బడికి పోతూ మీ అమ్మా నాన్నలను సంతోషంగా ఉంచురా. అరే జున్ను, ఎందుకు ఎడతానవరా? ఇలా బడిపోలేదా? నేను రేపటి నుంచి ఖచ్చితంగా బడికి పోతాడు. ఒక్క రోజు కూడా తప్పియా. కోసం మన తల్లిదండ్రులు అంత కష్టపడ్డప్పుడు మనం బడికోకుంటే మనకన్నా చెడ్డ పిల్లలు ఉంటారా అన్నయ్య? నేనిప్పుడు నిన్ను బడికి రమ్మని అంటలేనురా, నిన్ను బలవంతంగా బడికి తీసుకుపోయినా నువ్వు ఇప్పుడు చదవలేవు. ఇక నీ ఇష్టం రా అన్నయ్య, నేనైతే పోతున్నా. జున్ను, నేను కూడా స్కూల్కి వస్తారా? ఇక నేను తిరుగు ప్రయాణం చేయనా లక్ష్మి? లేదు స్వామి, ప్రపంచంలో ఉన్న బడికి పోని పిల్లలందరినీ మార్చి అప్పుడు రండి స్వామి.